హైదరాబాద్ లో ప్రైవేట్ కాలేజీల బాగోతాలు బయటపడుతున్నాయి. ఫైర్ మాజీ డీజీ సంతకాన్ని ఫోర్జరీ చేశాయి పలు ప్రైవేట్ కాలేజెస్. ఫైర్ మాజీ డీజీ నాగిరెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేసి ఫేక్ ఎన్ఓసీ పత్రాలు క్రియేట్ చేశాయి యాజమాన్యాలు. నాగిరెడ్డి స్థానంలో కొత్త ఫైర్ డీజీ రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. కిరణ్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ సిగ్నేచర్ తో పాటుగా డీజీ నాగిరెడ్డి, అడిషనల్ డీజీ నాగిరెడ్డి సంతకం కూడా ఫోర్జరీ చేశాయి కొన్ని జూనియర్ కాలేజ్. ఇప్పటికే పరిశీలిస్తే హైదరాబాద్ సిటీలో 16 జూనియర్ కాలేజ్ కూడా అధికారులు గుర్తించారు. ప్రస్తుతం మనం చిక్కడపల్లిలోని న్యూ ఎరా జూనియర్ కాలేజ్ వద్ద ఉన్నాము. జూనియర్ కాలేజ్ న్యూ ఎరా కోడ్ నంబర్ 61238 ఈ చిక్కడపల్లి సంబంధించిన జూనియర్ కాలేజ్ కూడా ఫోర్జరీ చేసినట్లుగా తెలుస్తోంది. రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసిన తర్వాత వీరు నకిలీ ఫైర్ ఎన్ఓసీలు కూడా తీసుకోవడం జరిగింది. వీటన్నింటినీ కూడా ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించి సబ్మిట్ చేశారు. తర్వాత హైడ్రాకు సంబంధించి కూడా సబ్మిట్ చేశారు. సో వీటిని క్యాన్సిల్ చేయాలంటూ 8 కాలేజీలకు సంబంధించి గుర్తింపు రద్దు చేయాలని చెప్పి ఫిర్యాదు చేశారు. ఇదంతా కూడా లేక్ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా ఫైల్ అయింది. హైడ్రా అధికారులకు సంబంధించి ఫిర్యాదు కూడా చేశారు. ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది ప్రస్తుతం అయితే. అలాగే ఇటు అడిషనల్ డీజీ నాగిరెడ్డి సంతకం కూడా ఫోర్జరీ చేశాయి కొన్ని జూనియర్ కాలేజ్. వాటికి సంబంధించి కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. వాస్తవాన్ని పరిశీలిస్తే ఇటు హైందవి జూనియర్ కాలేజ్తో పాటుగా రోజోనెన్స్ జూనియర్ కాలేజ్ ఉంది, అలాగే ప్రియాంక జూనియర్ కాలేజ్ ఉంది, అలాగే మదర్స్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ ఉంది, అలాగే చంద్ర జూనియర్ కాలేజ్ ఉంది, న్యూ ఎరా జూనియర్ కాలేజ్ ప్రస్తుతం మనం చిక్కడపల్లి ఉన్నాం, అలాగే షాహీన్ జూనియర్ కాలేజ్ ఉంది, అలాగే విశిష్ట జూనియర్ కాలేజ్. ఈ విధంగా కొన్ని కాలేజెస్ అన్ని కూడా ఫోర్జరీ చేశాయి సంతకాలు. వీటికి సంబంధించి కూడా ఎందుకు చేయాల్సి వచ్చింది, తర్వాత వీరు ఏ విధంగా ఫోర్జరీ చేశారు, తర్వాత నకిలీ సంతకాలు ఫోర్జరీ చేసిన తర్వాత ఎన్ఓసీ ఏ విధంగా ఫైర్ సేఫ్టీకి సంబంధించిన మెజర్మెంట్స్ ఎన్ఓసీ ఏ విధంగా పొందుతున్నారు అనేది ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. అలాగే నకిలీ ఎన్ఓసీలు ఇచ్చిన మరో 8 కాలేజీలు కూడా పరిశీలిస్తే ఇటు కైట్స్ జూనియర్ కాలేజ్ ఉంది, అలాగే విజ్ఞాన్ భారతి జూనియర్ కాలేజ్ ఉంది, అభ్యాస్ జూనియర్ కాలేజ్, సిఎంఎస్ కామర్స్ జూనియర్ కాలేజ్, ఎక్సలెన్సియా జూనియర్ కాలేజ్, నారాయణ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఉప్పల్ బ్రాంచ్, అలాగే ఎక్సలెన్సీ జూనియర్ కాలేజ్ దుమ్మాయిగూడ, కెరీర్ పాయింట్ జూనియర్ కాలేజ్ పేట్ బషీరాబాద్ అంతా కూడా అంటే మాజీ ఫైర్ డీజీ సంతకాలను ఫోర్జరీ చేసిన ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలు నాగిరెడ్డి సంతకాలతో ఎన్ఓసీ పత్రాలు సృష్టించాయి. అయితే నాగిరెడ్డి స్థానంలో కొత్త ఫైర్ డీజీ రావడంతో ఈ వ్యవహారం అంతా కూడా బయటపడింది. నాగిరెడ్డి లేకపోయినప్పటికీ అతని పేరుతో సంతకాలు రావడంతో అధికారులు కంగుతిన్నారు. దీనికి సంబంధించి కూడా ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీలో కూడా ఏ విధంగా వీరు ఫోర్జరీ చేశారనేది కూడా వెలుగులోకి వచ్చింది. అయితే చిక్కడపల్లిలోని న్యూ ఎరా జూనియర్ కాలేజ్ ఏదైతే ఉందో కోడ్ నెంబర్ 61238 ఈ కాలేజ్ యాజమాన్యం కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ సిగ్నేచర్ ని ఫోర్జరీ చేసింది. ఫోర్జరీ చేసి ఎన్ఓసీ క్లియరెన్స్ కోసం కూడా వారు ఇంటర్మీడియట్ బోర్డుకు సబ్మిట్ చేయడంతో పాటుగా హైడ్రా కూడా సబ్మిట్ చేశారు. సో అధికారులు కూడా ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసిన క్రమంలో చాలా క్లియర్ గా కూడా ఫోర్జరీ సిగ్నేచర్ ఫోర్జరీ చేసినట్లుగా బట్టబయలేదు. కాబట్టి వీటిపైన చర్యలు తీసుకోవాలి. అలాగే ఈ కాలేజ్ యాజమాన్యానికి సంబంధించి కూడా గుర్తింపు రద్దు చేయాలంటూ కూడా కంప్లైంట్ చేశారు. సో ప్రస్తుతం అయితే లేక్ పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. దీని వెనక ఎవరి వ్యూహం ఉంది, ఎందుకు చేయాల్సి వచ్చింది, తర్వాత ఎంత కూడా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.